వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియుగా ఈ రోజుకి 7 రోజుల నుండి అంగన్వాడీలు సమ్మె చేస్తూ ఉన్నారు. తమ న్యాయమైనటువంటి డిమాండ్స్ పరిష్కారం చేయాలని చెప్పి, ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాడ్యుయేటీ అమలు చేయాలని చెప్పి, అలాగే కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన జరుగుతూ ఉంది. మొత్తం 11 డిమాండ్ల మీద మేము నవంబర్ 16వ తేదీనే ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే 4 దఫాలుగా చర్చలు జరిపారు. చిన్న డిమాండ్స్ అన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పారు. ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏవైతే కనీస వేతనాలు అమలు చేయడం, అలాగే గ్రాడ్యుయేటీ అమలు చేయడం అనేది మాత్రం పక్కన పెట్టారు. కాబట్టి ఈరోజు అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, మినీ వర్కర్లు ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లు పరిష్కారం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా అంగన్వాడీ సెంటర్లని తాళాలు బద్దలు కొట్టించి ఈవేళ మిడ్ డే మీల్ వర్కర్లు, అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్ సభ్యులతోటి వంటలు చేయించాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉంది. అదే కాకుండా సచివాలయ ఉద్యోగుల్ని, పంచాయతీ కార్మికుల్ని అందరినీ కూడా ఈవేళ అంగన్వాడీ సెంటర్లకి వేస్తున్నామని చెప్పేసి ఎండిఓలు, కలెక్టర్లు సర్క్యులర్లు కూడా జారీ చేయడం అనేది జరిగింది. దీన్ని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు సమస్య పరిష్కారం చేయకుండా మరింత జటిలం చేసి అంగన్వాడీల ఆగ్రహానికి మీరు గురి కావద్దు అని చెప్పేసి తెలియజేస్తూ తక్షణం వేతనాలు పెంచాలి, గ్రాడ్యుయేటీ అమలు చేయాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం 2011 తర్వాత అంగన్వాడీలకి 1 పైసా కూడా వేతనం ఇవ్వలేదు. మేము గొంతేనమ్మ కోరికలేమి కోరట్లేదు. వాళ్ళ బడ్జెట్ పెంచకుండా, వేతనాలు పెంచకుండా, సమస్యల పరిష్కారం చేయకుండా మొత్తం లబ్ధిదారులకు ఇస్తున్నటువంటి పౌష్టికాహారం కూడా నాసి రకమైనటువంటి పౌష్టికాహారం, అలాగే క్వాంటిటీ కూడా చాలా తక్కువగా ఇస్తున్నటువంటి పరిస్థితి, అర్ధాకిలతో లబ్ధిదారులు ఉంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ సమస్యలో తక్షణం పరిష్కారం చేయాలి, చర్చలకు పిలవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1,20,000 మంది అంగన్వాడీ వర్కర్స్ కానీ, హెల్పర్ కానీ చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా, వారు చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెకి మద్దతుగా తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం అంగన్వాడీ మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే వాళ్ళు గత 10 రోజులుగా అయ్యా ముఖ్యమంత్రి గారు మాకు పాదయాత్రలో హామీలు ఇచ్చారండి, మా జీతాలు పెంచుతానన్నారు, మమ్మల్ని ఆర్థికంగా ఆదుకుంటా అన్నారు, ఏదైతే మాకు రావాల్సిన పెండింగ్ బిల్స్ ఇస్తా అన్నారు, టీఏడిఏలు ఇస్తా అన్నారు, మెనూ ఛార్జీలు పెంచుతున్నారని ఎన్నో రకాల హామీలు ఇచ్చారు. 4.5 సంవత్సరాల కాలంలో ఒక్క సంక్షేమ పథకాలు కానీ వీళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ తప్పకుండా వీళ్ళకి ప్రభుత్వం నుంచే ప్రతి సంక్షేమ పథకం కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు వాళ్ళని గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా పరిగణించి కనీసం వైఎస్ఆర్ ఆసరా కానీ, అమ్మఒడి కానీ ఇవన్నీ కూడా ఏమి ఇచ్చేటువంటి పరిస్థితిలో లేకుండా ఈ ముఖ్యమంత్రి మొద్దు నిద్రపోతా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది మహిళలు నా ఎస్సీ, నా బీసీ అక్క చెల్లెమ్మలని చెప్తాడు ఈరోజు ముఖ్యమంత్రి. ఇక్కడికి ఉన్నదండి ఎవరండి ముఖ్యమంత్రి గారు? నాకు ఆడబిడ్డలంటే ఇష్టం అని చెప్తా ఉంటారు. ఇదేనా? ఇంతకన్నా నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయటం వచ్చు. ఎందుకంటే తల్లిని చెల్లినే బయటికి పంపించినాడు. ఇక్కడ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది మహిళా తమ్ముళ్ళు వచ్చి రోడ్డు మీదక అలో లక్షణ ముఖ్యమంత్రి గారు మా మొర ఆలకించండి, మాకు ఇస్తాన జీతాలు ఇవ్వండి అని మొత్తుకుంటా ఉంటే కనీసం మీకు ఏం కావాలని చర్చలకు కూడా పిలుచుకుంటా ఆ కన్సర్న్ మంత్రి ఉన్నారంటే ఆమె ఉషశ్రీ చరణ్ గారు, అలాగే ముఖ్యమంత్రి గారు వీళ్ళు విందులు వినోదాల్లో ఎంజాయ్ చేస్తున్నారు తప్ప ఇంతమంది అంగన్వాడీ వర్కర్లు కానివ్వండి, ఆశా వర్కర్లు కానివ్వండి, రేపో ఎల్లుండో యానిమేటర్లు కానివ్వండి, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా మహిళా శక్తి అనేది మహాశక్తిగా మారి ఈరోజు రోడ్డు మీదకి వస్తుంది. తప్పకుండా రేపు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్తారు. ఏదైతే వాళ్ళ న్యాయబద్ధమైనటువంటి కోరికలు తీర్చేంత వరకు నిరవధిక సమ్మెకి సంపూర్ణ మద్దతు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే వారికి కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, వారికి జీతాలు పెంచడం కానివ్వండి, ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు గారు 4,000 ఉన్న జీతాన్ని 10,500 చేసింది కూడా గత ప్రభుత్వంలోనే. ఈరోజు ఒక్క సంక్షేమ పథకం కానీ ఒక్కరోజు జీతం పెంచినటువంటి పరిస్థితి లేదు. తప్పకుండా ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ మేము చేస్తాము. ఏదైతే వారు చేస్తున్నటువంటి సమ్మెకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాము. వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ ఏదైతే వారు న్యాయబద్ధమైన కోరికలు తీర్చని పక్షంలో తప్పకుండా సీఎం ఇల్లు ముట్టడికైనా వెనకాడే పరిస్థితి లేదు. అప్పటి వరకు కూడా వాళ్ళకి మద్దతుగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.